భార్యాభర్తల విడాకుల అంశాలకు సంబంధించి ఈ మధ్య న్యాయస్థానాల్లో కొన్ని విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. భరణం గురించి కొన్ని కోర్టులేమో పాజిటివ్గా స్పందిస్తున్నాయి, కొన్ని కోర్టులేమో అవి శిక్ష అంటున్నాయి. మొత్తం మీద న్యాయమూర్తులు కూడా ఒక్కొక్కట్లో ఒక విధంగా స్పందిస్తున్నారన్నది నిజం. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ భార్యాభర్త విడాకులు తీసుకోవాలని చెప్పి అనుకుని అఫీషియల్గా విడాకులేమో మంజూరయ్యాయట. అయితే భరణం చెల్లించాలి కదా, ఆ భరణం చెల్లించే దగ్గర కింది కోర్టు ఏమో భర్త ఒకేసారి 6 లక్షల రూపాయలు నీకు భరణం కింద చెల్లించేయాలి అని చెప్పి తీర్పిచ్చిందట. భార్య ఏం చేసింది, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఒకేసారి 6 లక్షలు చెల్లిస్తే నాకు సరిపోదు, ఒకేసారి 30 లక్షలైనా చెల్లించమనండి, లేదా ప్రతి నెల 12,000 రూపాయలు జీవితాంతం, ప్రతి నెల 12,000 రూపాయలు, ప్రతి సంవత్సరం కూడా 6% ఇంక్రిమెంట్ తోటి జీవితం మొత్తం చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే భర్త వాదించుకుంటూ నాకు వచ్చేదే నెలకు 9,000 జీతం, మరి నెలకు 12,000 నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి, నేను ఒక కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాను అని చెప్పి భర్త వాదనలు వినిపించాడు సుప్రీంకోర్టులో. జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విక్రమ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు. అయితే ఇందులో సందీప్ మెహతా గౌరవ జడ్జి గారు చాలా సీరియస్గా స్పందించారు. భరణం చెల్లించడం అనేది భర్తగా నీ బాధ్యత. నీ దగ్గర డబ్బులు లేకపోతే అప్పు తీసుకొని, లేదా ఇంకెవరి దగ్గర సహాయం తీసుకొని భార్యకు చెల్లించాలి, అది నీ బాధ్యత. భరణం చెల్లించాల్సిందే. అప్పు చేస్తావా, ఎవరినైనా అడుక్కుంటావా, నీ ఇష్టం, కానీ భరణం అయితే చెల్లించాల్సిందే. నువ్వు భరణం చెల్లించలేకపోతే మీ భార్యను మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి నువ్వే దగ్గరుండి వంట వండి పెట్టి అంతా మంచిగా చూసుకో, మాకు ఆ మేరకు చెప్పు, సో దట్ ఈ భరణం కాన్సెప్ట్ ఉండదు, లేకపోతే భరణం చెల్లించాలి అని చెప్పి ఆ చర్చ జరుగుతూ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం, అవును నువ్వు నెలకు 9,000 ఎట్లా సంపాదిస్తావు, కనీస వేతన హక్కు ఒకటి ఉంది కదా, మరి నీకు దాన్ని ఎందుకు ఫాలో అవ్వట్లేదు, ఇంతకు ఆ కంపెనీ ఏంది, వివరాలు ఏంది అని చెప్పి ఆ కంపెనీకి నోటీసులు పంపించింది సుప్రీంకోర్టు. మీ కంపెనీల్లో జీతభత్యాలు ఏ విధంగా, ఏ ప్రాతిపదికన చెల్లించుస్తున్నారు, ఏ క్యాడర్ వాళ్ళకి ఏ జీతభత్యాలు చెల్లిస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు ఆ కంపెనీకి నోటీసులు పంపించింది, రండి అని. అదేదో అంటారే ఇంకి సౌసుపి పెళ్ళికి వచ్చిందని. ఈ భార్యాభర్తల కానీ కొట్లాట పంచాయతీ ఆ కంపెనీ సుప్రీంకోర్టు ఇరుక్కునే వరకు వెళ్ళింది. ఇప్పుడు ఆ కంపెనీ సమాధానం చెప్పిన తర్వాత, ఈయనకు వచ్చే జీతభత్యాలు ఏంటో చూసిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు ఈ భరణం మీద ఏదో తీర్పు చెబుతుందట. అవసరమైతే అప్పైనా చేయాలన్నారు కదా, మరి అప్పు వీలైతే ఇంకా ఏం చేయాలి, సుప్రీంకోర్టు జడ్జిలు నేను తప్పడుగా ఆయన ఏం చేస్తాడు. ఒకవేళ 9,000 జీతం అనుకో, నెలకు 12,000 ఇవ్వాలని చెప్పి తీర్పిస్తే ఏం చేస్తాడు, వాళ్ళు వీళ్ళు అప్పుడు అవుతారు, ఎవరు ఇవ్వండి మీరే ఇవ్వండి, ఎవరు అన్నారు ఎంతో కొంత అప్పు తీరుస్తా అని చెప్పి చెప్తాడేమో, ఏం చేస్తాడు ఇంకా.